రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, బీఎస్‌సి అంటే ఏంటి? దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? బీఎస్‌సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ నాన్న. బీఎస్‌సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, ఇది ఫస్ట్ అండ్ లార్జెస్ట్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే బీఎస్‌సి బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, అండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. as the native share and stockbrokers association based in Mumbai, India. The BSE lists close to 6,000 companies. ఈ బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో 6,000 కంపెనీలు అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద అతిపెద్ద ఎక్స్చేంజ్ ఏదైనా ఉందంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్వైఎస్సి అంటారు. మన భారతదేశంలో బిఎస్సి ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తానికి ఎన్వైఎస్సి అని ఉంటుంది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్ అనేది మన భారతదేశంలో పెద్దది, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా? సరే చూద్దాం. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్, జపాన్ ఎక్స్చేంజ్ గ్రూప్, షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్, ఇలాగా చాలా ఉన్నాయి. ఇందులో మెయిన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్. ఓకేనా? సరే దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క కొన్ని ఫంక్షన్స్. ఫస్ట్, ప్రైస్ డిటర్మినేషన్. ఇది ఏం చేస్తుందంటే ఒక కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీస్ యొక్క ప్రైసెస్ సెకండరీ మార్కెట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక నీ దగ్గర ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ సంబంధించిన సప్లై డిమాండ్ మీదే దాని యొక్క స్టాక్ ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా వీడేం చెప్తున్నాడంటే ఒక సెక్యూరిటీకి సంబంధించిన ప్రైస్ అనేది డిమాండ్ సప్లై మీద డిపెండ్ అవుతుంది. ఈ బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ బై కాన్స్టెంట్లీ వాల్యూయింగ్ ఆల్ ద లిస్టెడ్ సెక్యూరిటీస్. తన దగ్గర ఉన్న కంపెనీస్ అన్నిటి యొక్క సెక్యూరిటీస్ని లిస్ట్ చేసి దాన్ని బట్టి వాల్యూని కడుతుంది. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈజీగా ఆ ప్రైసెస్ని ట్రాక్ చేయొచ్చు త్రూ ద ఇండెక్స్ పాపులర్లీ నోన్ యాజ్ సెన్సెక్స్. సో అందరికీ తెలుసు సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు పడిపోయింది, అన్ని పాయింట్లు పెరిగింది, సో చెప్తారు కదా. వాటిని డిపెండ్ చేసుకొని ప్రైస్ని డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు ద ఎకానమీ. ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఆఫర్స్ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ సెక్యూరిటీస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్. వేరు కంపెనీస్ యొక్క సెక్యూరిటీస్ అన్నీ కూడా ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. ద ట్రేడింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నువ్వు మరలా ఇన్వెస్ట్ చేస్తావు లేదా ఇన్వెస్ట్ చేసి తీసేస్తుంటావు. బై సెల్ ఆ రెండింటి మీద నడుస్తుందండి. పదాలు మారుతాయి అంతే. రీఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ డబ్బులు పెట్టడం, డీఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు తీసేయడం, అంతే. అంటే బై సెల్ సేమ్ అదే దాని మీద నడుస్తుంది. దిస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ క్యాపిటల్ ఫార్మేషన్, ఫండ్స్ మూవ్మెంట్ అండ్ బూస్టింగ్ ఆఫ్ ద ఎకానమీ. మన ఎకానమీని అంటే దీన్ని క్యాపిటల్ ఫార్మేషన్ చేయడానికి, ఫండ్స్ని మూవ్ చేయడానికి, ఎకానమీని బూస్ట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్, ఫెసిలిటేట్స్ లిక్విడిటీ. సేమ్ ఇందాక మనం ఎలా చదివామో అవే ఫస్ట్ యూనిట్లో చదివిందినండి. లిక్విడిటీ, ట్రాన్సాక్షనల్ సేఫ్టీ. సరే మనం ఒకసారి చదువుదాం. ఫస్ట్ యూనిట్లో మీకు ఆల్రెడీ చెప్పాను 2 పాయింట్స్, మళ్ళీ అవే పాయింట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండరీ మార్కెట్ క్వశ్చన్లో చెప్పాను మీకు ఇది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది నువ్వు ఏదైతే పర్చేజ్ చేస్తున్నావో, ఏదైతే సెల్ చేస్తున్నావో, ఏ సెక్యూరిటీస్ అని కాదండి, స్టాక్ అనుకోండి. ఏ స్టాక్స్ నువ్వు పర్చేజ్ చేస్తున్నావు, ఏ స్టాక్స్ని సెల్ చేస్తున్నావు, దీని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ బిఎస్ అనేది మానిటర్ చేస్తుంది. ఏం చేస్తుందంటే దిస్ గివ్స్ ఇన్వెస్టర్స్ ద కాన్ఫిడెన్స్ టు కన్వర్ట్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ ఇంటూ క్యాష్ ఎనీ టైమ్. దీనివల్ల ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైనా నీ స్టాక్స్ని అమ్మేసి నువ్వు క్యాష్ రూపంలో తీసుకోవచ్చు అనే నమ్మకాన్ని ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఇస్తుంది. దస్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బై చేస్తారు, సెల్ చేస్తారు ఎనీ టైం. సో హై లిక్విడిటీ ఉండటం వల్ల ఎప్పుడైనా బై చేయొచ్చు, ఎప్పుడైనా సెల్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రాన్సాక్షనల్ సేఫ్టీ. ఈ బిఎస్సి ఎన్జూర్స్ దట్ ద సెక్యూరిటీస్ ఆర్ లిస్టెడ్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద కంపెనీస్ యొక్క పొజిషన్ వెరిఫై చేశాక ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతారు. ఇక్కడి నుంచి ఆల్సో లిస్టెడ్ అయిన కంపెనీస్ అన్నీ కూడా టు ద రూల్స్, వారి యొక్క ఏవైతే బిఎస్సి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో గవర్నింగ్ బాడీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ఏవైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ అనుగుణంగా కంపెనీస్ అన్నీ కూడా ఒబే అయి ఉంటాయి. దీనివల్ల నువ్వు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నావో అది సేఫ్గా ఉంటుంది, ఆ మనీ సేఫ్గా ఉంటుంది, దాన్ని గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఒక 2 ఇంపార్టెన్సెస్ చెప్పారు చూడండి. ఇట్ ఈస్ ఈజీ టు సెల్ అండ్ బై సెక్యూరిటీస్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్. ఇది ద సెక్యూరిటీ లిస్టెడ్ ఆన్ ద బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదైనా ఒక స్టాక్ నీకు కనిపించిందంటే సో దాన్ని నువ్వు కొనవచ్చు, అమ్మొచ్చు.
ఇంత అంటే వాటికి సంబంధించిన స్టాక్ నువ్వు కొనొచ్చు అమ్మొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఏది ఇచ్చింది, ఈ బిఎస్సి అనేది ఇచ్చింది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈజీ టు రైజ్ ఫండ్స్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ అండ్ డెప్ట్ సెక్యూరిటీస్ త్రూ బిఎస్సి యాజ్ ఇట్ ఈజ్ ఏ ట్రస్టెడ్ సోర్స్ ఫ్రమ్. మరి ఏం చెప్తూ వచ్చాడంటే, వేర్ ద సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్. ఫైనాన్షియల్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న సెక్యూరిటీస్ అన్నేసి కూడా ఇవన్నీ కూడా బిఎస్సి కింద ఉన్నాయి కాబట్టి నువ్వు ఈక్విటీని ఇచ్చి, ఈక్విటీ డివిడెండ్ అంటారు స్టాక్స్లో, ఈక్విటీ డివిడెండ్ అని ఒక 2 పదాలు ఉంటాయి. సో ఈక్విటీని ఇచ్చి నువ్వు ఫండ్స్ని రైట్ చేయొచ్చు. నీ కంపెనీ కొంతమందిని అవసరం, అప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళకి కొంత ఈక్విటీ ఇచ్చి నువ్వు ఫండ్స్ని రైట్ చేయగలవు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ చూద్దాం మనం. దే ప్రొవైడ్ అండ్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ స్పెక్యులేషన్ విత్ ఇన్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్. లీగల్గా నువ్వు ఇక్కడ ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్, ఇందులో లీగల్గా నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ బిఎస్సి అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్దీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ విచ్ హెల్ప్ ఫుల్ఫిల్ ఆఫ్ అండ్ ఇన్వెస్టర్స్ లిక్విడిటీ రిక్వైర్మెంట్. సో ఇన్వెస్టర్స్కి ఎప్పుడు ఏది కావాలన్నా అంటే నీకు కావాల్సిన స్టాక్ని అమ్మేయచ్చు, తీసుకోవచ్చు. ఇంత స్వేచ్ఛని బిఎస్సి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఇందులో మరికొన్ని బెనిఫిట్స్ చెప్తూ వచ్చాడు. సో ఇది ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గవర్న్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ బిఎస్సి. ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ని సెబీ మానిటర్ చేస్తుంది. దేర్ ఫోర్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో, ఇవి సెబీ ద్వారా హైలీ రిస్ట్రిక్టెడ్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్. సో ఈ బిఎస్సి అని సెబీ అనేది మానిటర్ చేస్తుంది. సో ఇందులో నీకు ఎవరు మోసం చేయడం అవ్వదు. ఓకేనా, సో ఇందులో స్టాక్స్ను మోసం చేయడం కానీ ఏదైనా అవ్వదు, ఎందుకంటే సెబీ వీటన్నిటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది, వీటన్నిటిని మానిటర్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ యొక్క మనీ వేస్ట్ అవ్వదు. ఇది ఫస్ట్ బెనిఫిట్ అన్న. రెండవది, సో బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో నువ్వు మనీ పెడితే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ నీకు బిఎస్సి లేదా సెబీ అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్, ఏవైతే సెక్యూరిటీస్ ఇందులో లిస్ట్ అయ్యాయో అవి ఇన్వెస్టర్స్తో కొలాటరేట్లు అయి ఉంటాయి. వైల్ అవైలబింగ్ ద లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. నువ్వు ఇక్కడ స్టాక్స్ని చూపించి బ్యాంక్స్ నుంచి కానీ దేని నుంచైనా లోన్స్ తీసుకోవచ్చు, ఆ స్టాక్స్ను వాళ్ళకి ఇచ్చి అని చెప్తూ వచ్చాడు. ఓకేనా, సో ఇవి బెనిఫిట్స్ నాన్న. ఇందులో ఉన్న మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇంతవరకు చూసింది బిఎస్సి, ఇప్పుడు ఎన్ఎస్సి గురించి చూద్దాం. ఈ రెండింటి నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ వేరు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేరు. ఇందులో ఉన్న మేజర్ ఫంక్షన్స్ చూద్దాం. ఇట్ ఎస్టాబ్లిషింగ్ ఏ నేషనల్ ఎక్స్పాన్సివ్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఫర్ డెప్ట్, ఈక్విటీ అండ్ అదర్ అసెట్ క్లాసెస్ యాక్సెసిబుల్ టు ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇక్కడ ఈ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఈక్విటీని, వాళ్ళ డెప్ట్ని, వాళ్ళ యొక్క వేరు వేరు అసెట్స్ ఇవన్నీ కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు ఈ ఎన్ఎస్సిలో. నెక్స్ట్, ఇది ఇన్వెస్టర్స్కి ఏం ప్రొవైడింగ్ చేస్తుందంటే ఈక్వల్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ట్రేడింగ్ సిస్టమ్ త్రూ అండ్ అప్రాప్రియేట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇందులో నువ్వు ఎన్ఎస్సిలో ఇన్వెస్టర్స్ అప్రాప్రియేట్ వేలో ట్రేడింగ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎన్జూరింగ్ ఎ ఫెయిర్, ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ టు ద ఇన్వెస్టర్స్ యూజింగ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్, షార్టర్ ట్రేడ్ సెటిల్మెంట్ పీరియడ్స్ అండ్ బుక్ ఎంట్రీ సెటిల్మెంట్ సిస్టమ్స్. ఇక్కడ ఈ ఎన్ఎస్సిలో షార్టర్ ట్రేడ్ సెటిల్మెంట్ పీరియడ్స్ అంటే తక్కువ టైంలో నీ ట్రేడ్ని సెటిల్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, మీటింగ్ ద కరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్ ఫర్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మార్కెట్. ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించి కరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్ ఫర్ ద ఇందులో ఈ ఎన్ఎస్సిలో నువ్వు ప్రతి మార్కెట్కి సంబంధించిన కరెంట్ స్టాటస్ని తెలుసుకోవచ్చు. దీంట్లో లిస్ట్ అయిన ఏవైతే కంపెనీస్ ఇందులో లిస్ట్ అయ్యో వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రేడింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ ప్రొవైడింగ్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ద ట్రేడ్ పోస్టెడ్ ఇన్ ద ఫార్మేషన్. అంటే నువ్వు ఒక కంపెనీలో స్టాక్ పర్చేజ్ చేయాలనుకుంటున్నావు, ట్రేడ్ చేయాలనుకుంటున్నావు, సో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ మొత్తాన్ని కూడా, అంటే ముందు ఎలా ఉంది ఈ కంపెనీ, అప్పుడు ఎంత ప్రైస్లో ఉంది, ఇప్పుడు ఎంతలో ఉంది, సో మధ్యలో ఏమైనా పడిందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ ఎన్ఎస్సి ట్రాన్స్పరెన్సీగా ఉంచుతుంది. అంటే కంపెనీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గిపోతుంది, ఇదంతా కూడా బయట అందరికీ కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అంటే అందరికీ కనిపిస్తుంది, దాన్ని సీక్రెట్గా ఉంచేది. సో ఇది ఫస్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ అన్న. సో ఇన్వెస్టర్స్ దీన్ని బట్టి ఏం చేయొచ్చు, వాళ్ళు ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మేయాలో, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఓకేనా.
సో టు అండర్స్టాండ్ ద మార్కెట్ డెప్త్, దాని యొక్క డెప్త్ ఎంతవరకు ఉందో, ఆ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క డెప్త్ ఎంతవరకు ఉందో, దాని యొక్క మార్కెట్ ఎంత వాల్యూ ఇన్వెస్టర్కి తెలుస్తుంది ఇవన్నీ చూపించడం వల్ల, ఇవన్నీ బయటికి తెలియడం వల్ల. నెక్స్ట్ కన్వీనియన్స్. ద వాల్యూమ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆన్ ఎన్ఎస్సి హెల్ప్స్ లోవర్ ద ట్రేడింగ్ కాస్ట్ ఫర్ ద ఇన్వెస్టర్స్. చాలా తక్కువ ప్రైస్కు నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఎన్ఎస్సిలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నువ్వు చాలా తక్కువ డబ్బులు పెట్టి కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్సో ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టమ్ మేక్స్ ఈజీ. సో అంటే ప్రతి నెల నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనుకో, ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్స్ నీకు హెల్ప్ అవుతాయి. ఈ ఎన్ఎస్సిలో నువ్వు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ట్రేడింగ్ వాల్యూమ్. ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అనేది భారతదేశంలో కంట్రీస్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ విత్ ది టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ 3.4 ట్రిలియన్ వాల్యూ. ఈ ఎన్ఎస్సి యొక్క వాల్యూ వచ్చేసరికి $3.4 మిలియన్ అండి. $3.4 మిలియన్ ఈ ఎన్ఎస్సి వాల్యూ. సో ఇక్కడ ఇది కంట్రీలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ బోర్డ్ అని చెప్తూ వచ్చాడు. క్విక్ రెస్పాన్స్. ఇక్కడ ఎన్ఎస్సిలో నువ్వు ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఈ ప్రైసెస్కి సంబంధించిన రెస్పాన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ట్రేడ్ స్టాటిస్టిక్స్. ఒక ఎన్ఎస్సిలో ఒక కంపెనీ లిస్ట్ అయింది అనుకుందాం, సమ్ కంపెనీ ఏబిసి అనే కంపెనీ లిస్ట్ అయింది. సో ఇందులో మార్కెట్లో ఇది స్టార్ట్ అయినప్పుడు ఎంత ప్రైస్తో స్టార్ట్ అయింది, ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది, మధ్యలో ఎప్పుడైనా వాల్యూ పడిందా లేదా. సో ఈ వాల్యూస్ అన్నిటి కూడా ఈ ఎన్ఎస్సి అనేది బయటకు చూపిస్తుంది ఇన్వెస్టర్స్కి, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి చూపిస్తుంది. రిసీవింగ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ మంత్ టు ట్రాక్ దర్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ నువ్వు స్టాక్స్ బై చేసినప్పుడు కానీ సెల్ చేసినప్పుడు కానీ ఈ మంత్ మొత్తం ఎంత పెరిగాయి, ఎంత తగ్గిపోయినాయి, ఈ మంత్లో దాని విలువ ఎలా ఉంది, దాని వాల్యూ ఎలా ఉంది, దాని అనలైటిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఎన్ఎస్సి, ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చూపిస్తుంది. దీన్ని బట్టి నువ్వు అంటే నెక్స్ట్ దేంట్లో నువ్వు మనీ పెట్టుకోవచ్చు, మనీ తీసేయవచ్చు, ఇవన్నీ నీకు తెలుస్తాయి. ఓకేనా. సో ఇంతేనా ఎన్ఎస్సి బోర్డు. సో మీకు అయితే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇది కానీ అడుగుతాడు. తర్వాత డీమ్యాట్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్ గురించి నేర్చుకోవాలన్నా చాలా వరకు మార్కెట్లో మీకు ఎక్కువగా కొంతమంది యూట్యూబర్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు డీమ్యాట్ అకౌంట్ చేసుకుని ఎంత బోనస్ వస్తుంది ఇవన్నీ చెప్తుంటారు. అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ద డీమ్యాట్ ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ డీమెటీరియలైజ్డ్ అకౌంట్. డీమ్యాట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ అన్ ఆన్లైన్ పోర్ట్ఫోలియో దట్ హోల్డ్స్ ఏ కస్టమర్ షేర్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్. నువ్వు కస్టమర్ ఉన్నాను, ఓకే, ఒక కంపెనీకి నువ్వు కస్టమర్, నువ్వు ఆ కంపెనీ స్టాక్ కొనాలనుకుంటున్నావు, ఆ కంపెనీ కొంత షేర్ని హోల్డ్ చేయాలనుకుంటున్నావు. అలా చేయాలంటే నీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, అదే చెప్పాను. ఇట్ హ్యాస్ నెగేటెడ్ ద నెసెసిటీ ఆఫ్ హోల్డింగ్ అండ్ ట్రేడింగ్ ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్. నువ్వు ఒక స్టాక్ను హోల్డ్ చేయాలన్నా దాన్ని షేర్ చేయాలన్నా అంటే సో ఫిజికల్గా నువ్వు ఏమైనా చేయాలన్నా ఆ స్టాక్ సంబంధించి నీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది నీకు దేనికి యూజ్ అవుతుంది? మరలా సేమ్ అదే చెప్పాడు, ఎలక్ట్రానిక్ ఫార్మేట్. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా స్టాక్స్ కొనాలంటే ఒకప్పుడు పద్ధతి ఎలా ఉండేదంటే బొంబాయి వెళ్ళాలి, అక్కడి నుంచి నువ్వు చిట్టీలు అంటే పేపర్స్తో స్టాక్ ఎక్స్చేంజ్ జరిగేది. ఇప్పుడు అలా లేదు, అంతా మొబైల్లోకి వచ్చింది. ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో నువ్వు సెక్యూరిటీస్ ఏవైతే ఒక కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీస్ని హోల్డ్ చేయొచ్చు లేదా బై చేయొచ్చు. దీస్ అకౌంట్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు క్రియేట్ ఎ పోర్ట్ఫోలియో ఆఫ్ వన్స్ బాండ్స్. ఇక్కడ ఈ అకౌంట్ని యూజ్ చేసుకుని పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, సిమిలర్ స్టాక్ మార్కెట్స్, ఇవన్నీ కూడా ఈ అకౌంట్ నుంచే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఈ డీమ్యాట్ ట్రేడింగ్ అనేది వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా 1996. 1996లో ఎన్ఎస్సి ట్రాన్సాక్షన్స్ కోసం ఈ డీమ్యాట్ అకౌంట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఆల్ షేర్స్ and debentures of listed companies have to be dematerialized in order to carry out transactions in a stock exchange from 31st March 2019. 2019 నుంచి ఏం జరిగిందంటే సెబీ అనేది ఏం చెప్పిందంటే ఈ డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ డీమ్యాట్లో ఏవైతే సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ కూడా ఈ డీమ్యాట్లో ఉండాలని 2019 సంవత్సరంలో మనకి ఈ సెబీ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇందులో ఉన్న మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆక్షన్స్లో టైప్స్ అడుగుతాడు. ఓకే, లైవ్ ఆక్షన్, ఆన్లైన్ ఆక్షన్, ఈ రెండే ఉంటాయి. సింపుల్ అండి. లైవ్ ఆక్షన్ అంటే లైవ్ ఆన్ సైట్ సేల్. దిస్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ హెల్డ్ ఇన్ ఏ కాన్ఫరెన్స్ రూమ్. ఒక రూమ్ లాగా ఉంటుంది, ఆ రూమ్లో అందరూ కూర్చుంటారు. సచ్ యాజ్ వన్ ఫౌండ్ ఇన్ ఏ హోటల్ కన్వెన్షన్ సెంటర్. ద ఐటమ్స్ అప్ ఫర్ ఆక్షన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ వ్యూడ్ బై ద పొటెన్షియల్ బిడ్డర్స్. ఎవరైతే బిడ్డింగ్ చేస్తారో
వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందే తెలిసిపోద్ది అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ. ఓకే. సో ఆక్షన్ అనేది అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ అన్నీ కూడా చూపిస్తారు, ఆ బిల్డింగ్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ చూపిస్తారు. అక్కడి నుంచి దాని ప్రైస్ అనేది పెరగడమా తగ్గడం అనేది ఉంటుంది. అది లైవ్ ఆక్షన్. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది నాన్న, వేలం వేస్తాను. నువ్వు 100 కొంటావు, నువ్వు 10 రూపాయలు కొంటావు, నువ్వు 5 రూపాయలు అంటాడు ఒకడు, 10 రూపాయలు అంటాడు, ఇంకోటి 15 రూపాయలు, ఇంకోటి 20 రూపాయలు. సో అంటే మనీ పెరుగుతూ ఉంటుంది. ఇది లైవ్ ఆక్షన్. అంటే నేను ఉండి మిగతా వాళ్ళ పర్సన్స్ అని లైవ్లో కనిపించి బిడ్డింగ్ చేస్తారు ఈ ఐటెంకి. అది లైవ్ ఆక్షన్. ఆన్లైన్ ఆక్షన్ అంటే ఆన్లైన్లో పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఐటెంని ఇంటర్నెట్లో సెలెక్ట్ చేసుకొని బిడ్డింగ్ చేస్తారు. అంటే ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే వేలం వేయడం అన్న, అంతేనా. ఇప్పుడు నేను ఉన్నాను, నా ముందు 20 మంది ఉన్నారు, ఇది నేను నా పాట 10 రూపాయలు అన్నాను. సో వాడు 20 రూపాయలు అంటాడు, వాడు 30 రూపాయలు అంటాడు, 40 రూపాయలు అంటాడు, 50 రూపాయలు అంటాడు. ఇదే లైవ్ ఆక్షన్. ఆన్లైన్ ఆక్షన్ అంటే ఈ ఐటెం నేను ఆన్లైన్లో పెట్టేశాను. సో దీనికి టైం రేపు 12 గంటలకు దీని బిడ్డింగ్ అవుతుంది, ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు రేపు 12 గంటలకి అందరూ జాయిన్ అయిపోయి నేను చెప్తాను. సో రేపు 12 గంటలు నువ్వు జాయిన్ అయ్యావు, ఆన్లైన్లో దీని ప్రైస్ నేను 20 రూపాయలు అని పెట్టాను. అక్కడ ఆన్లైన్లో అందరూ ఉంటారు, ఎవడో మనిషి కనిపించండి. ఆన్లైన్లో ఒక 30 మంది ఉన్నారు, ఒక్కొక్కరు చెప్తాడు. 10 రూపాయలు అంటాడు, ఒకడు 20 రూపాయలు అంటాడు, 30 రూపాయలు అంటాడు, ఒకడు 100 రూపాయలు అంటాడు, ఒకడు 200 అంటాడు. సో ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. సో అది ఆన్లైన్ ఆక్షన్. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ఆక్షన్స్ హ్యావ్ నౌ ఎస్టాబ్లిష్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్. సో ఈ రోజుల్లో అందరూ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా. ఒక ఐటెంని, ఒక పర్టికులర్ ఐటెం ఏ అనే ఐటెం పెట్టాం, దీనికోసం రేపు 12 గంటలకు ఆక్షన్ అని చెప్పాను. అప్పుడు ఈ 30 మంది బిడ్డింగ్ వేయడానికి వచ్చారు. అప్పుడు నేను దీని పాట 30 రూపాయలు అని చెప్పాను. ఇందులో ఒక 40 రూపాయలు అంటాడు, ఒక 50 రూపాయలు అంటాడు, ఒక 60 రూపాయలు అంటాడు. ఇదేనన్నా ఆన్లైన్ యాక్షన్ అంటే. ఎంతకు మించి ఎట్లే, దీనికోసం చదివి ఎక్కలే. సీరియడ్ బిడ్ యాక్షన్ అంటే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్రిడ్జ్ కట్టాలన్న, ఒక 5 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టాలి. ఆ 5 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, దానికి సంబంధించిన శాఖ వాళ్ళు ఏం చెప్తారంటే, 5 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టాలి, ఒక 20-30 కంపెనీ అందరి కంపెనీలకు కూడా చెప్పేస్తుంది, ఈ 5 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టాలి, దీనికి సంబంధించిన బిడ్డింగ్ని మీరు గవర్నమెంట్కి ఈ రోజులోపు ఇవ్వాలని. దాని ఆక్షన్ 13వ తారీఖున జరుగుతుంది అనుకుందాం. 13వ తారీఖుని వాళ్ళందరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. సో ఇప్పుడు ఒకరు 6 కోట్లు అంటాడు, ఒకడు 7 కోట్లు అంటాడు, ఒకడు 8 కోట్లు, ఒకడు 9 కోట్ల రూపాయలు బయటికి తెలియదు. వాడు ఒక ఫైల్ తయారు చేసుకుని నాకు ఎందుకు వచ్చి నేను ఇంతకు చేయగలను. సో ఆ ఫైల్లో వాడు 7 కోట్లు అని రాసుకోండి. ఒకడు 8 రాశాడు, ఒకడు 9 రాశాడు, ఒకడు 10 రాశాడు, ఒకడు 5 రాశాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వీళ్ళందరినీ చూసి ఎవడైతే తక్కువకి బిడ్డింగ్ వేశాడో వాడిని తీసుకుంటుంది గవర్నమెంట్. తీసుకుని ప్రాజెక్ట్ వాడికి ఇస్తుంది. దాన్ని సీక్రెట్ బిడ్ యాక్షన్ అంటారు. సీక్రెట్గా యాక్షన్ జరుగుతుంది. ఒక సీక్రెట్ బిడ్స్ ఉంటాయి. అంటే ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో ఆ యాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ముందు చెప్పేసి దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏంటి, ఎన్ని కిలోమీటర్లు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ చెప్పేసి దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్తో మీరు ఎంతకు చేయగలరు అనేదాన్ని ఒక బిడ్డింగ్ వేస్తే అమ్మంటుంది. ఒక్కొక్క బిడ్డింగ్ వేస్తాడు. తక్కువ బిడ్డింగ్ ఎవరు వేస్తే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అడిగేస్తుంది. దాన్నే సీల్డ్ బిడ్ ఆక్షన్ అంటారు. ఓకే. సో ఇది సెకండ్ యూనిట్ నాన్న. చాలా సింపుల్గా ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు ఇంకెవరైనా ఫస్ట్ యూనిట్ చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. డిగ్రీకి సంబంధించిన అన్ని క్లాసెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ DMT Logics ప్లే స్టోర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి.